క్రైమ్ అలర్ట్. సమయం నేటిదే, క్రైమ్ నేటిదే. ఎన్నిసార్లు చెప్పాను నాన్న, మీరు టైంకి మందులు తీసుకోవాలని. నా పెళ్లి తర్వాత నుంచి మీరు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. టైంకి మందులు వేసుకోవడం లేదు, ఫుడ్ తినడం లేదు. ఇలా అయితే ఎలా నాన్న? మీకు తెలుసు కదా, మీకు ఆల్రెడీ ఒకసారి స్ట్రోక్ వచ్చిందని. రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదు. అరే బిడ్డా, ఏం కాలేదు నాకు. మీరు ఇలా ఎందుకు చేయకూడదు? ఢిల్లీలో ఉన్న ఆంటీ దగ్గరికి వెళ్ళండి, మీ మనసు కుదుట పడుతుంది. అరే బిడ్డా, ఎప్పుడు చూడు నాన్నతో ఫోన్లోనే ఉంటావు. నాన్నంటే ఇంత ఇష్టం ఉన్నప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నాన్నంటే అంత ఇష్టము, అతను అస్సలు పట్టించుకోవు. నేను అడగంగా ఒక కప్పు కాఫీ కూడా ఇయ్యవు. నీ సొంత ఇంట్లోనే నువ్వు చుట్టంలాగా బిహేవ్ చేస్తావు. నీకు బాధ్యత లేదు, అత్తంటే గౌరవము లేదు. రీతు, జై వచ్చేసావా? జై, ఏమైంది జై? ఎందుకు అలా ఉన్నావు? నా ఉద్యోగం పోయిందమ్మా. ఉద్యోగం పోయిందంటే? అంటే ఉద్యోగం నుంచి తీసేశారని. నాకేం జరుగుతుందో తెలియట్లేదమ్మా. నేను చాలా కష్టపడి ఉద్యోగం సంపాదించాను, అది కూడా పోయింది. నాకు తెలిసి ఎవరి దృష్టి తగిలినట్టుందమ్మా. ఎవరి దృష్టిలో ఎందుకు తగులుతుంది? దీని ఏడిపై తగిలి ఉంటుంది. ఎప్పుడైతే దీన్ని పెళ్లి చేసుకున్నావో అప్పటి నుంచి నీకు దరిద్రం పట్టుకుంది. దీని జాతకమే బాలేదు. ఏం చేద్దాం, మన తలరాత ఇలా రాసి పెట్టుంది. ఎందుకలా మాట్లాడుతున్నావమ్మా? తనని ఎందుకు అంటున్నారు మీరు? ఇంకెవరినాలి? చూస్తున్నానుగా, పెళ్ళైనప్పటి నుంచి ఎంత చిక్కిపోయావో చూడు. అసలు దీని చూడు, చూడు దీని చేయి చూడు, రోజు రోజుకి తెల్లగా మారిపోతుంది. ఇవన్నీ నీకెక్కడ కనపడతాయి? అమ్మా నువ్వు ఊరుకో. నువ్వు వెళ్ళి టీ తీసుకురాపో. నాన్న, నువ్వు ఇలా ఎందుకు చేయకూడదు? నీ ఫ్రెండ్ వినీత్తో ఒకసారి మాట్లాడు. వాడు పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు. ఎక్కడో ఒక దగ్గర నీకు ఉద్యోగం పెట్టిస్తాడు. మాట్లాడను వాడితో, రేపు వస్తున్నాడు. జై, ఇలా చూడండి, మీరు బాధపడటంలో అర్థం లేదు. మీరు ఎందుకు దిగులుగా ఉన్నారు? ఒక జాబ్ పోతే ఇంకొక జాబ్ వస్తుంది. మీరు చాలా టాలెంటెడ్ అండి, నాకు తెలుసు. మీకు ఖచ్చితంగా మంచి జాబ్ వస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది. సరే, ఇప్పుడు కాస్త నవ్వండి. నవ్వండి, అరే నవ్వండి, నవ్వండి.
ఎలాంటి నోటీస్ లేకుండా ఎలాంటి కారణం లేకుండా ఎలా ఉద్యోగం నుంచి తీసేస్తారా? నువ్వు మేనేజర్తో మాట్లాడావా? ఏం మాట్లాడాలరా? వాడేం చేస్తాడు? బాబు వినీత్, నాకు అనిపిస్తుంది మన ఇంటికి గ్రహణం పట్టిందని. ఎప్పుడైతే వీళ్ళ పెళ్ళయిందో అప్పటి నుంచి దరిద్రం పట్టుకుంది. ఏదైతే సేవ్ చేశామో అవన్నీ వీళ్ళ పెళ్లికే ఖర్చు అయిపోయింది. ఇన్ని రోజులు ఈ జాబ్తోనే బతికాం. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. రే నువ్వు వదిలేసారా అదంతా? నాకు తెలియట్లేదు ఏం జరుగుతుందో నాకు అసలు. పైగా అమ్మ ప్రతిసారి రీతి గురించి మాట్లాడుతుంది. నాకు అర్థం కావట్లేదు ఏది తప్పో ఏది రైటో అని. చూడు, ముందు నువ్వు జాగ్రత్తగా చూసుకో. జాబే కదా పోయింది, జీవితం కాదు కదా. వదినా, అరే వదిన, ఒకసారి వినండి. మీరు ఒంటరిగా జై రాలేదు మీతో పాటు? ఇలా ఒంటరిగా షాపింగ్ చేయడం వేరే అనుభవం కదా? లేదు, నేను కూరగాయలు కొనడానికి వచ్చాను. నేను వెళ్తాను, నాకు ఆలస్యం అయిపోతుంది. ఇంటికి తొందరగా వెళ్ళాలి కదా. ఒకసారి నేను చెప్పేది వినండి. ఇంత బరువు ఎలా మోస్తారు? నాకు ఇవ్వండి, నేను తీసుకొస్తాను. నేను వెళ్ళగలను. థ్యాంక్ యూ. హాయ్ డియర్, నీ ఫిగర్ చాలా బాగుంది. నీ ఫోటో చూడగానే నా మతి పోయింది. ఒకసారి మిమ్మల్ని కలవాలని ఉంది. రితు, హా ఏంటి పడుకున్నావా? అత్తయ్య వస్తున్నా. మిమ్మల్ని చూసినప్పటి నుంచి నేను పిచ్చివాణ్ణి అయిపోయాను. జే, పొద్దున మాట్లాడదాంలే. లే ఒక్కసారి. పొద్దున మాట్లాడదాంలే. టీ ఇవ్వు కొంచెం. నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు. ఇది చూడండి, ఎవరో పిచ్చి పిచ్చి మెసేజ్లు పంపిస్తున్నారు. బాబు, ఇదిగో మీ మామయ్య గారు ఫోన్ చేశారు ఆగ్రా నుంచి. హలో. మావయ్య నమస్కారం. ఇక నిలబడి ఏం చేస్తున్నావు? వెళ్ళి వంట చెయ్యి. మమ్మల్ని ఆకలితో ఉంచుతావా? పని దొంగ. అసలు పని చేద్దామనే ఉండదు, ఎప్పుడు మాట్లాడుతూనే ఉండాలి. తొందర పని చెయ్యి. మాట్లాడుతున్నారు?
ఈ వీడియో మీకు ఎలా దొరికింది? ఇదేం ప్రశ్న మేడం? మీరు అడగాల్సింది నీకు ఏం కావాలని. ఆన్సర్ ఏంటంటే నిన్ను ఒకసారి కలవాలనుకుంటున్నాను. అడ్రస్ సెండ్ చేస్తాను, టైంకి రావాలి. ఈ విషయం ఎవరికైనా చెప్పాలని చూసినా, నన్ను మోసం చేసినా ఒకసారి ఈ వీడియోస్ నీ ఫొటోస్ ఇంటర్నెట్లో పెడతాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుంది. కాదు, ఒక్కసారి నా మాట. ఇప్పుడు నేనేం చేయాలి? నాకేం జరుగుతుందో అర్థం కావడం లేదు. నా పరువు ఎలా కాపాడుకోవాలి? నా ఇంటి గౌరవాన్ని కూడా కాపాడుకోవాలి. నాకేం అర్థం కావడం లేదు. నేను వెళ్ళాలా వద్దా? నువ్వు వస్తావని నాకు ఖచ్చితంగా తెలుసు. నాకు ముందే తెలుసు ఇదంతా నీ పనే అని. నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఇలా ఉంటే ఎవరికైనా అలా ఉంటుంది చెప్పు. నిన్ను చూసినప్పటి నుంచి నాకు నిద్ర పట్టడం లేదు. అర్థం చేసుకోవా? ఈ వదులు. రోజు రాత్రికి నాకు నన్ను వదులు. నాకు దూరంగా ఉండు. నువ్వు ఎంత నీచుడువో నాకు ముందు నుంచే తెలుసు. నువ్వు ఇంత నీచానికి దిగజారిపోతావని నేను ఊహించనే లేదు. ఈ విషయం కానీ నా భర్తకి తెలిస్తే నిన్ను చంపేస్తాడు. నీ మంచికే చెప్తున్నాను, ఈ ఫోటోలు వీడియోలు అన్ని డిలీట్ చేసేయ్. అది అస్సలు అవ్వదు. ఖచ్చితంగా నువ్వు డిలీట్ చేయాల్సిందే. ఫోన్ ఇవ్వు నాకు. మీరు వచ్చి మంచి పని చేశారు. మీ ఫ్రెండ్ చాలా నీచంగా ప్రవర్తిస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఎందుకలా నెట్టావు? సారీ రా. రే ఏంటి సారీ? తనకేమైనా అయ్యి ఉంటే? ఒప్పుకోవట్లేదురా, కోపడుతుంది. అరే ఎలా ఒప్పుకుంటుంది? నేను ఒప్పిస్తాను కదా. నువ్వు సారీ చెప్పు. సారీ. ఏం మాట్లాడుతున్నారు మీరు? వీడు నాతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. నా వీడియోస్ ఫోటోస్ అన్ని వాడుతూ ఉన్నాయి. ఇంకా బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నాడు. బ్లాక్మెయిల్ చేసేది వాడు కాదు, బ్లాక్మెయిల్ నేను చేస్తున్నాను. నీవి కొన్ని మంచి వీడియోలు ఉన్నాయి కదా, అలాంటివి నేనే అవన్నీ చేశాను. ఏంటి ఏం చెప్తున్నారు మీరు అసలు? నిజానికి నేను చెప్పేదంతా నిజమే. నేను చాలా కరెక్ట్గా చేశాను. వాడు నాకు ఈ ఐడియా ఇచ్చినప్పుడు చాలా తక్కువ టైంలో ధనవంతుడు అయిపోతాడు అనుకున్నా. అప్పుడు నాకు తెలిసింది నిన్ను ఉపయోగించుకోవాలని. కానీ నీతో డైరెక్ట్గా మాట్లాడడానికి ధైర్యం సరిపోలేదు నాకు. అప్పుడు నాకు అనిపించింది నిన్ను బ్లాక్మెయిల్ చేయాలని. చూడు, చాలా తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు మనం. నువ్వు వద్దని చెప్పకు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏం కాదు, ప్లీజ్ రిక్వెస్ట్, ప్లీజ్ ప్లీజ్. మీరు ఇంత వెదవ అనుకోలేదు. డబ్బుల కోసం ఇంత దిగజారిపోతారు అనుకోలేదు. మీరు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు. నేను వెళ్తున్నా. వెళ్ళని, నన్ను వెళ్ళని ప్లీజ్. నన్ను వెళ్ళని, నన్ను వెళ్ళని, నన్ను వెళ్ళని, నన్ను వెళ్ళని. జై ప్లీజ్ హెల్ప్ మీ. జై జై ఏం చేస్తున్నావు నువ్వు? జై మనం డబ్బులు సంపాదించే టైం వచ్చేసింది. ఇంకా నువ్వు ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది వేసిన తర్వాత ఏం జరుగుతుందో నీకే తెలియదు. ప్లీజ్ నన్ను వదిలేయండి ప్లీజ్.
చూడు మొత్తం 20,000 ఇచ్చాడు వినీత్. వాడేం చెప్పాడు తెలుసా నీకు? వాడి దగ్గర ఒక రాత్రికి ₹1,00,000 ఇచ్చే కస్టమర్లు ఉన్నారంట. ఇంకా మనకి డబ్బులే డబ్బులు. అత్తయ్య అత్తయ్య అరే ఏం జరిగింది? ఎందుకలా అరుస్తున్నావు? అత్తయ్య వినీత్ ఆయన కలిసి హోటల్లో నేను స్పృహలో వచ్చేసరికి అంతా నాశనం అయిపోయింది. దయచేసి మీ అబ్బాయికి చెప్పండి. ఆయన వినీత్ ఇచ్చిన డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉన్నాడు. అర్థం చేసుకోవాల్సింది నువ్వు. ఎంత మంచి అవకాశం వచ్చిందో డబ్బులు సంపాదించడానికి. ఏంటి నాటకాలా? నీ మొగుడికి అభ్యంతరం లేదు, నాకు అభ్యంతరం లేదు, మరి నీకేమైంది? అత్తయ్య మీరు కూడానా? హా నేను కూడా. నాకన్నీ తెలుసు. విను, నువ్వు మా మాట వినలేదా? నేను టార్చర్ పెడతాను. ఈ రోజు ఏ నాటకం అయితే చేసావో అది మళ్ళీ జరగడానికి వీల్లేదు. నువ్వు ఒక ఆడదానివయ్యి నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడడానికి సిగ్గులేదు? నేను ఇలాంటి నీచమైన పనులు చెయ్యను. నీ మాటలకి అసలు ఒప్పుకోను. వినదంట. అయితే సరే, నీ వీడియోలు నీ ఫొటోసు ఆన్లైన్లో పెట్టేస్తా. దానికి నువ్వే బాధ్యత వహించాలి. ఎందుకు ఎందుకు నాతో ఇలా ప్రవర్తిస్తున్నారు? అరే నేను మీకు ఏం ద్రోహం చేశాను? డబ్బు కోసం నా ఆత్మగౌరవాన్ని కోల్పోయాను. నీకు డబ్బే కదా కావాలి? నేను ఎలాగైనా డబ్బు సంపాదించిస్తాను. ఆఖరికి పాచి పని చేసైనా సరే డబ్బులు తెచ్చిస్తాను. కానీ ప్లీజ్, నేను ఇలాంటి నీచమైన పనులు నేను చెయ్యలేను. నా వల్ల కాదు. చుప్, నోరు మూసుకుని ఏడు పాపు. మీ నాన్న గురించి ఒకసారి ఆలోచించు. నెల క్రితం గుండెపోటు వచ్చిందిగా, ఒకసారి ఆలోచించు. ఒకసారి ఈ వీడియోలన్నీ చూశాడంటే చూసిన వెంటనే చచ్చిపోతాడు. మీరేం చేయాలనుకుంటే అది చేయండి. నేను ఇలాంటి పనులు మాత్రం అస్సలు చేయను. రితు, రితు, ఏమైంది నాన్న? ఏం చేశావు నువ్వు? నా పరువు తీసావు కదా. నాన్న ఇది నిజం కాదు. నేను చెప్పేది వినండి. నేనేమి వినాలనుకోవట్లేదు. నాన్న మీకు అసలే బాలేదు. ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న, కొంచెం నీళ్ళు. నీ చేత్తో మంచినీళ్ళు కూడా తాగను. నాన్న. నా దృష్టిలో చచ్చిపోయావు నువ్వు. నాన్న, నాన్న మీకేమైంది? నాన్న, నాన్న, నాన్న. ఏమైంది? పొద్దునే ఫోన్ చేసావు, ఏంటి విషయం? అంతా బానే ఉందా? అసలేం బాలేదు. ఎంత ఖర్చు చేసాం, డబ్బులు నీళ్ళలాగా ఖర్చు పెట్టాం. ఎప్పుడైతే నీ కూతురు కోడలాగా వచ్చిందో మా ఇంటికి దరిద్రం చుట్టుకుంది. అత్తయ్య, మీరు అసలు ఏం చెప్తున్నారు? నాన్నగారిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? అబ్బో, మీ నాన్నంటే ఎంత ప్రేమో నీకు. మేము నిన్ను ఎంత బతిమాలుకున్నామో. మా మాట విన్నా నువ్వు? జై, చూపించు తన కూతురు ఏం చేసిందో. వద్దు జై, ప్లీజ్ నా మాట వినండి. ప్లీజ్ ప్లీజ్ వినండి, నా మాట వినండి. ప్లీజ్ అత్తయ్య, జైకి వద్దని చెప్పండి. మీరేం చెప్తే అది చేస్తాను. ప్లీజ్ అత్తయ్య. జై వదిలే, తన తప్పు తెలుసుకుందిగా. పద నాన్న, నీతో కొంచెం మాట్లాడాలి. పద. ఏమైందమ్మా? వీణాజ్ ఎందుకు అలా చెప్తుంది? అదిగాక జై ఉదయన నాకు ఫోన్ చేశాడు. అంత బానే ఉందా? ఏమైనా జరిగిందా? ఏం కాలేదు నాన్న, అంతా బానే ఉంది. ఏదో చిన్న గొడవ జరిగింది, అందుకే ఇలా. చూడమ్మా, ఏం జరిగిందో నిజం చెప్పమ్మా. పర్లేదమ్మా. ఏం జరగలేదు నాన్న. నువ్వు చెప్పావు కదా, అయితే నేను జైతో మాట్లాడతాలే. అరే నాన్న, ఏం జరగలేదు. జైతో కొంచెం గొడవ జరిగింది, అంతకు మించి ఏం లేదు. ప్లీజ్ రండి.
నేను బానే ఉన్నాను. ప్లీజ్ నా గురించి దిగులు పడకండి. కానీ నాన్న, నీకు మాట ఇస్తున్నాను, ఇప్పటి నుంచి మా ఇద్దరి మధ్య ఏ గొడవ జరగదు. మీకు నా మీద నమ్మకం ఉంది కదా? చూడమ్మా రీతు, నానా, మీరు కూర్చోండి, మీకోసం నేను టీ తీసుకొస్తాను ప్లీజ్. రండి అజిత్ గారు, రండి. సారీ జై, నాకు లేట్ అయింది. అరే పర్వాలేదు, మీరు రండి సార్. ఈమె నా భార్య రీతు, ఇతను అజిత్ కుమార్ పాస్వాన్. హాయ్, థ్యాంక్ యూ. సెల్ఫీ కావాలా? ఓ షూర్. వెరీ నైస్. దురాశ మరియు డబ్బు దాహాన్ని తీర్చుకోవటానికి జై మరియు బీనా రీతుని ఒక ముఠాలోకి నెట్టేశారు. ప్రతిరోజు ప్రాణాలకు ముప్పు వాటిల్లడమే కాకుండా తన ఆత్మ మరియు తన ఆత్మ గౌరవాన్ని కూడా ముక్కలు చేస్తున్నారు. జై ప్రతిరోజు కొత్త వాళ్ళ ఇంటికి తీసుకొస్తున్నాడు. పార్టీ అవుతుంది. రీతును బలవంతంగా ఒప్పిస్తున్నారు. చూస్తూ చూస్తూనే జై అంచెలంచెలుగా ఎదిగి ధనవంతుడయ్యాడు. రితు, నీకోసం కొత్త బట్టలు తెచ్చాను, వేసుకొని రెడీ అవ్వు. ఇంకో విషయం, వినీత్ ఫోన్ చేశాడు 2 రోజుల్లో ఒక ఎన్ఆర్ఐ వస్తున్నాడని. నువ్వు వాని హ్యాపీ చేయకపోతే మనం ఇబ్బందుల్లో పడిపోతాం. ఇంకో విషయం ఏంటంటే వాడు నిన్ను 1 వారం రోజుల పాటు బయటికి తీసుకెళ్తానని చెప్పాడు. నేను ఇప్పటి నుంచి ఇలాంటివి ఏవి చేయను. హ? ఒకసారి నా మాట వినిజే. మీరు చెప్పారు కొన్ని రోజులే అని, కానీ 6 నెలలకు పైగా అయింది. నేను అలసిపోయాను. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నువ్వేమైనా చేయాలనుకుంటే నువ్వు చెయ్యి. ప్లీజ్ నన్ను వదిలేయ్. చేయనంటున్నావా? అరే నీకేమైనా పిచ్చి పట్టిందా? కూర్చో ఇక్కడ. విను చూడు, అరే డబ్బుల వర్షం ఇప్పుడే స్టార్ట్ అయింది. లక్ష్మీదేవి వస్తానంటే వద్దంటావా? పిచ్చా నీకేమన్నా? అరే డబ్బులు ముఖ్యమే, డబ్బులు. అరే ఏంటి జై, ఎప్పుడు చూడు డబ్బు డబ్బు డబ్బు, ఎప్పుడు డబ్బేనా? నువ్వు డబ్బున్నోడే కావాలనుకున్నావు, ఇప్పుడు అయ్యావు కదా. నీ దగ్గర అన్నీ ఉన్నాయి. ఇంకా నా వల్ల కాదు జై. నువ్వేం చేయాలనుకున్నావో అది చేసేయ్. పోయినసారి ఏం జరిగిందో తెలుసుగా. వీడియో అప్లోడ్ చేయమంటావా? ముందు మీ నాన్నకు చూపించాలి, ఆ తర్వాత అప్లోడ్ చేస్తా. ఇప్పటి నుంచి మీ మాటలు అస్సలు వినదలుచుకోలేదు. నేను అందరికీ చెప్తాను మీరు ఎలాంటి నీచమైన మనుషులో అని, నాతో బలవంతంగా ఈ పనులు చేయిస్తున్నారని. ఇప్పుడు ఎవరైనా నన్ను బలవంతం చేయడానికి ప్రయత్నిస్తే జైలుకి పంపిస్తాను. జైలుకి పంపిస్తావా? జై చూడానా, ముఖం మీద కొట్టకు. ముఖం చెడిపోతే అన్ని పనులు ఆగిపోతాయి. జై ఏం చేస్తున్నావు? ప్లీజ్ జై, నన్ను కొట్టకు. నేను చెప్తున్నాను, ఇలా చెయ్యకు. కంప్లైంట్ ఇస్తానన్నావుగా.
పదమ్మా. చూడు, 24 గంటలు దీనికి కాపలాగా ఉండాలి, లేకపోతే పారిపోతుంది. తర్వాత మనమే ఇబ్బంది పడతాం. అమ్మా, ఇంటి చుట్టూ సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేశాను. దాన్ని 24 అవర్స్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. కానీ బాబు, నిన్న రాత్రి నుంచి అది ఏం తినలేదు. ఇలాగే తినకుండా తాకుండా ఉంటే దాని ముఖం వాడిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నువ్వు వెళ్ళి అన్నం తీసుకురా, నేను చూస్తాను ఎలా తినదో. నువ్వు త్వరగా భోంచే, చాలా కష్టపడాలి ఇంకా. చూడమ్మా, నీకోసం వేడివేడిగా చోళే భటూరా తీసుకొచ్చాను. జై, ప్లీజ్ జై, నన్ను వదిలేయ్. చప్! ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నోరు మూసుకొని అన్నం తిను, లేదంటే తిను తిను. తిను, తినకపోతే ఎలా పని చేస్తావు? కాపాడండి, కాపాడండి, కాపాడండి. మా మా గేట్ మంచి. ఇది ఇలా చెప్తే వినదు. నీకెంత ధైర్యం ఇక్కడి నుంచి పారిపోవడానికి? పారిపోతావా? నువ్వు ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం మర్చిపో. ఆ గది నుంచి బయటికి రాలేవు నువ్వు. అటు చూడు, సీసీటీవీ మొత్తం పెట్టించాను. ఇలా చూడు. పారిపోవడానికి ప్రయత్నించావో చంపేస్తాను. అర్థమైందా? పద. వదిలు, వదిలు, ప్లీజ్ జై. వదిలు, 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 జై. ఇంకోసారి పారిపోవడానికి ప్రయత్నిస్తే చంపి పడేస్తా. జై, జై, నా మాట విను. జై, తలుపుతి. ఏదోటి చేయాలమ్మా. ఇంకోసారి పారిపోతే పారిపో ఎక్కడికి వెళ్తుంది? వాళ్ళ నాన్న దగ్గరికేగా. ఇది అక్కడికి వెళ్ళక ముందే ఇదేం చేసిందో వాళ్ళ నాన్నకు చూపించు. ఒకవేళ అది రేపు వెళ్ళినా దీన్ని ఎవ్వరూ నమ్మరు. అందరూ దీన్నే తప్పుగా అనుకుంటారు. బాగా ఎగిరెగిరి పడుతుంది. తలుపు తీయండి, తలుపు తీయండి. చూడు ఎలా అరుస్తుందో. దాన్ని ఏదో ఒకటి చేయాలమ్మా, లేదంటే మన బిజినెస్ మొత్తం బయటపడుతుంది. అరే, నా కూతురు అది.
ఇది నా కూతురు. అల్లుడు, ఏంటిదంతా? ఏంటి నాకు పంపించింది? ఆ ఫోటోలో ఉన్నది నీ కూతురే, నెంబర్ 1 పోరంబోకు. ఒక్క అబ్బాయితోనే కాదు, చాలా మందితో సంబంధం పెట్టుకుంది. మా పరువు ప్రతిష్టని నాశనం చేసింది, నీ పరువు కూడా తీసేసింది. అల్లుడు, అది కాదు నేను చెప్పింది విను అల్లుడు. నా మాట విని, ఇది ఒక కుట్ర కావచ్చు. రీతు ఇలా చేసి ఉండదు. అలాంటి అమ్మాయి కాదు అల్లుడు. అల్లుడు, నా మాట. ఇది నిజమే అయితే నేను ఎలా బతకగలను? ఇలాంటి అవమానంతో నేను ఎలా బతకగలను? నా మొహం ఎలా చూపించాలి అందరికీ? హలో హలో అల్లుడు ఒకసారి విను. ఇలా ఎలా జరిగింది ఇదంతా? ఏం జరుగుతుంది అసలు? నా కూతురు ఇలా చేసి ఉండదు. నా కూతురు ఇలాంటి పని చేయదు. జై ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు. జై ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు. జై వేసుకో దీన్ని. ఏమైనా జరగని, నేను ఇది వేసుకోను. ఇంకా ఈ పని నేను చేయలేను. అయితే వేసుకో కదా. జై ప్లీజ్, జై ప్లీజ్, జై ఇలా చేయొద్దు. ప్లీజ్ జై, నువ్వేం చెప్తా అది నేను చేస్తాను. ఈ చీర కట్టుకుంటాను. ప్లీజ్ ఈ ఇంజెక్షన్ మాత్రం వెయ్యొద్దు. ఇప్పుడు దారిలోకి వచ్చావు, నువ్వు త్వరగా రెడీ అవ్వు. అప్పటి వరకు నేను వెళ్ళి ఎన్ఆర్ఐని కొంచెం కూల్ చేస్తాను. ఇంకో విషయం, ఎలాంటి నాటకాలు వెయ్యొద్దు, ఓకేనా? వావ్, షూర్. వెయిట్, ఇదిగో అడ్వాన్స్. ఒక వారానికి నేను తనని ఒక వారం పాటు వెకేషన్కి తీసుకెళ్తాను. కుమార్ రీతు ప్రేమలో పడ్డాడు, తనని వెకేషన్కి తీసుకెళ్తాడంట. నువ్వు లెక్క పెట్టుకో, నేను ఇప్పుడే వస్తాను. కాపాడండి, కాపాడండి! ఆ అమ్మాయిని తల మీద కొట్టి పారిపోతుంది. నన్ను పట్టుకోండి, నన్ను వదులుకోండి, పట్టుకోండి. వదులు, ఎక్కడికి పోతున్నావే? నన్ను వదులు. జై, తొందరగా రా. రితు, 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 మా
మా పారిపోతుంది, దాన్ని పట్టుకో. నాన్న, నాన్న, నాన్న. ఈరోజు నాన్నకి ఎలా అయినా నిజం చెప్పాల్సిందే. నాన్న ఖచ్చితంగా నా మాట వింటాడు. నాన్న, మీరెక్కడున్నారు? నాన్న, 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 ఎందుకు ఇలా చేశారు? నాన్న. సార్, సార్ ప్లీజ్ నన్ను కాపాడండి సార్. నేను చాలా ఇబ్బందిలో ఉన్నాను సార్. సార్, నా భర్త జే, మా అత్తగారు చాలా చెడ్డవాళ్ళు సార్. సార్, నన్ను వ్యభిచారం చేయమని బలవంతం చేస్తున్నారు సార్. సార్, వాళ్ళ వల్ల మా నాన్నగారు ఆత్మహత్య చేసుకున్నారు. ప్లీజ్ సార్, నాకు హెల్ప్ చేయండి. అరెస్ట్ చేయండి అమ్మాయిని, లోపలేయండి. సార్, సార్ నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు సార్? నేనేం చేశాను సార్? చెప్తా. అరే చూడండి సార్, ఎంత అబద్ధం చెప్తుందో ఈ అమ్మాయి. ఆ? చూడండి సార్, చూడండి. మా అమ్మని చంపాలని చూసింది, ఇంకా నన్ను కూడా చంపాలని ప్రయత్నిస్తుంది. సార్, వీళ్ళిద్దరు అబద్ధాలు చెప్తున్నారు సార్. నేను నిజం చెప్తున్నాను సార్. నన్ను నమ్మండి సార్. నువ్వు ఏదైతే చెప్తున్నావో దానికి ప్రూఫ్ ఉంది నీ దగ్గర? సార్, ప్రూఫ్? నేను మీ ముందే నిలబడి ఉన్నాను సార్. మీరు నన్ను ప్రూఫ్ అడుగుతున్నారా? చూడండి మేడం, ఇలాంటి మాటలొద్దు. మీరేం చెప్పినా నమ్మేస్తామనుకున్నావా? అతనే నీ మీద కంప్లైంట్ ఇచ్చింది. తన జీవితాన్ని నువ్వు నాశనం చేసావని. మీకు నచ్చినట్లు చేస్తారంట. మీకు చాలా మంది ఎఫ్ఐఆర్లు ఉన్నాయంట. అతను ఏదైనా చెప్తే నువ్వు బెదిరిస్తావంట, నువ్వు కొడతావంట. దీనికి సంబంధించి అన్ని ప్రూఫ్లు ఉన్నాయి అతని దగ్గర, ఫొటోస్, వీడియోస్. చూడు, వాళ్ళిద్దరిని చూస్తుంటే వాళ్ళు చెప్పేది నిజమనిపిస్తుంది. లేదు సార్, ఇదంతా అబద్ధం. ఏం జరిగిందో నేను చెప్తాను సార్. దీంట్లో ఉన్నది నువ్వే కదా? అవును సార్, నేను నిజమే చెప్తున్నాను. వీళ్ళ వల్ల ఇదంతా. చాలా ఆపు, లోపల ఏంటేమని. సార్ 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 ప్లీజ్ సార్, నేను చెప్పిన మాట వినండి సార్. వీళ్ళంతా అబద్ధం చెప్తున్నారు సార్. సార్ ప్లీజ్ సార్. సార్, సార్, సార్ ప్లీజ్ సార్, నన్ను నమ్మండి సార్. సార్ ప్లీజ్ సార్, వీళ్ళంతా అబద్ధం చెప్తున్నారు సార్. మీరు వెళ్ళండి, ఏదైనా అవసరం పడితే ఫోన్ చేస్తాను. అలాగే సార్. రితు, నిన్ను వదిలిపెట్టనే. సార్, సార్, నిన్ను వదిలిపెడతాను. నా మాట విను. నేను అలా చెప్తే అలా చెయ్యి, లేదంటే నువ్వే ఇరుక్కుంటావు. నేను కంప్లైంట్ వెనక్కి తీసుకున్నాక చెప్తాను. చెప్పు, నేను చెప్పింది చేస్తావా లేదా? ఆ? చెయ్యు కదా? ప్రస్తుతం నీ గౌరవం నా చేతిలో ఉంది. మేడం ప్లీజ్ మేడం, ఒకసారి నా మాట వినండి. మేడం, సార్ని పిలవండి, నేను కన్ఫెస్ చేయాలి. సార్, నా భర్త జై చెప్పినవన్నీ నిజాలే సార్. అవును సార్, మీరు వీడియోలో చూసినట్లుగా నాకు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు సార్. ఇవన్నీ నేను ఒక్కటే చేయలేదు సార్. ఇవన్నీ వినీత్ చెప్పినందుకే నేను చేశాను సార్. అతను నాకు చాలా స్పెషల్ పర్సన్. ఇదంతా మేమిద్దరం కలిసే చేశాం సార్. సైలెంట్గా ఉంటే పని జరగదు. చెప్పు, రీతు చెప్పింది నిజమేనా? నువ్వు కూడా తనతో పార్ట్నరా? చెప్తావా స్టేషన్కి తీసుకెళ్ళాలా? సార్, రీతు అబద్ధం చెప్తుంది. ఇదంతా జై ప్లాన్ సార్. రీతుతో నీచమైన పనులు చేపిస్తున్నాడు. నేను జస్ట్ హెల్ప్ చేస్తున్నాను సార్. హెల్ప్ చేసావా? నీలాంటి వాడి వల్ల ఎంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం అయ్యి నీకు తెలుసా? జీవితాలు నాశనం చేస్తున్నావు. తీసుకెళ్ళండి ఇది. సార్, నేనేం చేయలేదు సార్. సార్ వినండి సార్.
రితు నా మాట విను. ఇది నా మొదటి చెంపదెబ్బ. నువ్వు బలవంతం చేసినప్పుడే కొట్టాల్సిన దెబ్బ. ఇది రెండో దెబ్బ. నువ్వు నన్ను అవమానించినప్పుడే కొట్టాల్సిన దెబ్బ. ఇది నా మూడో దెబ్బ. మా నాన్న నీ వల్లే చనిపోయినందుకు. రితు చంపేస్తా నిన్ను. ఇంకో మాట మాట్లాడితే ఇక చట్టం తన పని చేస్తుంది. ఏంటి మేడం, ఎక్కడికి పారిపోతున్నారు? రీతితో చాలా అసభ్యంగా ప్రవర్తించారు. చాలా అన్యాయం జరిగింది. మీ ఇద్దరికి దారుణమైన శిక్ష పడుతుంది. తీసుకెళ్ళండి ఇద్దరిని. రీతుని ఇబ్బంది పెట్టిండొచ్చు కానీ ఓడించలేరు. అదృష్టవశాత్తు రీతు కేసులో కూడా అదే జరిగింది. రీతును దిగజార్చడానికి మరియు ఆమెపై ఒత్తిడి తేవడానికి జై తన శాయశక్తిలో చాలా ప్రయత్నించాడు. కానీ రీతు తెలివిగా వ్యవహరించి తన ఫ్రెండ్ గురించి పోలీసులకు చెప్పింది. అందరినీ దగ్గరుండి అరెస్ట్ చేయించింది. ఆ ధనవంతుడు పోలీసులకు భయపడి వాళ్ళకు పూర్తి సమాచారం ఇచ్చాడు. ఈ విషయంలో రీతు జై మరియు బీనాల కుట్రలను బయటపెట్టింది. దానితో పాటు నేను ఇప్పుడు సెలవు తీసుకుంటున్నాను. మరో కొత్త కథతో మీ ముందుకొస్తాను. అప్పటి వరకు చూస్తూ ఉండండి క్రైమ్ అలర్ట్. టైం వచ్చింది, క్రైమ్ ముగిసింది.